ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ రిపోర్టు వెల్లడించినట్టుగా తెలంగాణ రాష్ట్రము అత్యల్పంగా విద్య కోసం కేవలము 5.98% నిధులను మాత్రమే ఖర్చు చేయడము ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యాన్ని, పిల్లల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ ఉంది. ఆర్బీఐ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ రిపోర్టును బట్టి చూస్తే అసలు విద్యాశాఖ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీయే కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, బీహార్ లాంటి రాష్ట్రము ఈరోజు విద్య కోసము 20% నిధులు ఖర్చు చేస్తున్నది. ఢిల్లీ 24%, అస్సాం 18%, రాజస్థాన్ 12%, ఉత్తరాఖండ్ 12%. మరి అలాంటిది తెలంగాణ ఒక ఎదుగుతున్నటువంటి ఒక రాష్ట్రం, పురోగమిస్తున్నటువంటి ఒక రాష్ట్రము, ఇలాంటి ఈ రాష్ట్రము అత్యల్పంగా 5.98% నిధులు ఖర్చు చేస్తున్నది అంటే ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల దృష్టి ఉన్నట్ట లేనట్ట ఒకసారి మీరే ఆలోచించండి. చిన్నప్పుడు మనందరం కూడా చాలా సుభాషితాలు నేర్చుకునేటువంటి వాళ్ళం. దాంట్లో ప్రముఖమైనటువంటిది విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధువన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనము లేదులెన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మృత్యుడే. అంటే విద్య ఎవడూ దొంగలించలేనటువంటి ఒక ధనం అది. విద్యయే కీర్తి ప్రతిష్టలను సాధిస్తుంది. విద్య రాజపూజితము, అలాంటి విద్య లేనివాడు మనిషే కాదు అని చెప్పి మనం పద్యాల్లో నేర్చుకున్నాం. కానీ దీన్ని మనందరికంటే ఎక్కువగా చదువుకొని ఎక్కువగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకనే ప్రజలను విద్యకు దూరం చేస్తే ఇక నా రాజకీయానికి అడ్డుండదు, నన్ను ఎవడు ప్రశ్నించడు అని చెప్పి ఆయన బీద బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ గిరిజన దళిత బిడ్డలను విద్యకు దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా రెక్కలు ముక్కలు చేసుకొని తమ సంపాదనలో పిల్లల చదువుల కోసం 70% ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక వ్యక్తి నెలకు 25,000 ఖర్చు పెడితే ఆయన ఇద్దరు పిల్లల కోసము ఏడాదికి ఒక్కొక్కరికి మినిమము 50,000-60,000 ఖర్చు చేస్తున్నాడు. మరి ఒక తండ్రి తన పిల్లల కోసం ఈ రకంగా ఆలోచించి తన సంపాదనలో 70% ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతో బాధ్యతగా మెదలాల్సినటువంటి ఒక ప్రభుత్వము 5.98% నిధులు ఖర్చు పెట్టడం ఏందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఒక తండ్రికి ఉండాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు పిల్లలు నా వాళ్ళే అనుకునేటువంటి ప్రభుత్వానికి ఉండదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక ఇంటి యజమాని, ఒక తల్లి, ఒక తండ్రి ఏ రకంగా అయితే తమ పిల్లల విద్య కోసం తమ సంపాదనలో అత్యధిక భాగం ఖర్చు చేస్తున్నారో, మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రము ఒక ధనిక రాష్ట్రము, ఒక బంగారు తునక కాబట్టి మరి అలాంటి ఈ రాష్ట్రంలో మరి విద్యార్థుల కోసం ఖర్చు పెట్టడానికి నీకు వచ్చినటువంటి బాధ ఏందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మూసీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు, ఫ్యూచర్ సిటీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. నీ యొక్క టీషర్ట్ కోసం నువ్వు 40,000 ఖర్చు పెడతారు, బర్బరీ టీషర్ట్. నీ బూట్ల కోసం స్నీకర్ బూట్లు 90,000 ఖర్చు చేస్తావు. నువ్వు హెర్మస్ జాకెట్ 5 లక్షలు ఖర్చు చేస్తావు.
నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక్క నీళ్ల బాటిల్కు 3,478 రూపాయలు ఖర్చు చేస్తాడు. మరి అలాంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసము కనీసం ఒక 10-15% నిధులు ఖర్చు చేయకపోవడం ఎంత దుర్మార్గం అని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2023లో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పింది, ఈరోజు ఏం చేస్తున్నది? ఆ రోజు మీరు చెప్పిన మాట ఏంది అంటే బడ్జెట్లో 15% నిధులు విద్యాశాఖ కోసం ఖర్చు పెడతామన్నారు. మరి ఈరోజు ఏంది 5% ఏంది? బిచ్చమేస్తున్నారా మీరేమన్నా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క కష్టార్జితం. అది వాళ్ళు కొనేటువంటి అనేక వస్తువుల్లో కట్టేటువంటి పన్ను ద్వారా వచ్చేటువంటి డబ్బును వాళ్ళ కోసం ఖర్చు పెట్టమంటే మీకు మనసు రాదు. మీ హెలికాప్టర్ల కోసము, మీ జలసాల కోసము, మీ మనవళ్ళ జలసాల కోసము, అందాల పోటీల కోసం ఖర్చు పెట్టడానికి మాత్రం బాగా డబ్బులు ఉంటాయి. అందుకే కదా ఈ 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వము కనీసం ఒక్క అదనపు తరగతి గది కూడా కట్టలే. వాస్తవం ఇది నేను చెప్పేది. ఒక్క డిజిటల్ బోర్డు పెట్టలే. కనీసము ఒక బ్లాక్ బోర్డుకు నల్ల రంగు కూడా వేయలే వాళ్ళు. గురుకులాలు అద్దెగట్టలేక ఈరోజు గురుకులాలు తాళాలు పడుతున్నాయి. అక్కడ హైజీన్ లేక, శానిటేషన్ లేక, సరైనటువంటి పర్యవేక్షణ లేక ఈరోజు 50 మంది గురుకుల విద్యార్థులు పాడెక్కిళ్ళు, వందలాది మంది ఆసుపత్రుల పాలైనలు. మొన్న కూడా నకరేకల్లో వార్త వచ్చింది, 20 మంది పిల్లలు అస్వస్థతకు గురై ప్రైవేట్ ఆసుపత్రుల పాలైనలు అని చెప్పి. నువ్వు 5% నిధులు ఖర్చు చేస్తే ఇది కాక ఇంకేం జరుగుతుంది? ఎంత ఘోరం అంటే ఈ రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పాడు. కానీ దుర్మార్గం ఏంటంటే 33 జిల్లాలుంటే కేవలం 4 జిల్లాల్లో మాత్రమే డిఈఓలు ఉన్నారు. కేవలం 4 జిల్లాల్లో మాత్రమే. అంటే 29 జిల్లాలకు కనీసం డిఈఓ లేడు ఈ రాష్ట్రంలో. డిప్యూటీ డిఈఓ లేరు, ఎంఈఓ లేరు. మరి ఎట్లా పర్యవేక్షణ ఉంటుంది? ఈరోజు గురుకులాల్లో ఇంతమంది చనిపోతున్నారంటే, ఇంతమంది ఆసుపత్రుల పాలవుతున్నారు అంటే మరి అట్లా కాక ఎట్లయితుంది చెప్పండి? అసలు పర్యవేక్షణే లేదు కదా. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు తానే స్వయంగా విద్యాశాఖను అట్టు పెట్టుకున్నా కూడా ఆయన పర్ఫార్మెన్స్ జీరో. ఎందుకంటే నీకు డిఓ లేరు, డిప్యూటీ డిఓ లేరు, ఎంఈఓ లేరు. నీకు ఎట్లా ఫీడ్బ్యాక్ వస్తుంది? నువ్వు ఏం చేస్తావు? యూనివర్సిటీలు మీరు చూడండి. ఈరోజు యూనివర్సిటీల్లో ఈరోజు రీసెర్చ్ లేదు, సిలబస్ అప్గ్రేడేషన్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ లేదు. చాలా కోర్సెస్లో కనీసం ఒక ప్రొఫెసర్ కూడా లేడు. మొత్తం కాంట్రాక్ట్ సిబ్బంది, డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లేరు. ఇది విద్యాశాఖ మీద ఈయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంకా పైగా ఏం చెప్తారంటే మేము బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని పెట్టున్నాం. 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గురించి అండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది. మధ్యాహ్న భోజనం పెట్టొద్దు, బ్రేక్ఫాస్ట్ పెట్టొద్దు అని మేము అనట్లేదు. వాస్తవానికి ఆ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. నువ్వు 2 ఏళ్ళు ఆపి ఇప్పుడు రీలాంచ్ చేసి ఇదేదో నేను ప్రపంచంలో ఎవడు చేయని అద్భుతాన్ని నేనే చేసినా అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. తప్పకుండా గూడాల్లో, తండాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాల్సిందే. దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఈరోజు అమలు చేసి ప్రపంచంలో నువ్వేదో గొప్ప పని చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం. ప్రపంచమంతా కూడా ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్ మీద, డిజిటల్ బోర్డ్స్ మీద, ఏఐ ఆవిష్కరణల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఆలోచించండి. అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రంలో నేను బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా, నేను బుక్కడు బువ్వ పెడుతున్నా అని చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చిన్నబుచ్చుకోరా?
అది ప్రభుత్వం బాధ్యత. అది నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నువ్వేం మాట్లాడాలి? నేను ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్స్ ఇస్తున్నా, నేను ప్రభుత్వ పాఠశాలకు మ్యాథ్స్ ల్యాబ్స్ ఇస్తున్నా, నేను ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్స్ పెడుతున్నా, నేను ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ పెడుతున్నా, డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నా, న్యూ మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ అమలు చేస్తున్నా, ప్లేవే మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నా. ఇవి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇవి మాట్లాడు. ఏమనంటే 2028లో నేనే, 2033లో కూడా నేనే. రాబోయే ఎన్నికల గురించి ఆయన 3000 సార్లు మాట్లాడుంటాడు ఇప్పటివరకు. కానీ రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎంతసేపు తన రాజకీయ భవిష్యత్తు గురించే మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎప్పుడైనా మాట్లాడినావని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ గురించి నువ్వు మాట్లాడినావని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గూడాల నుండి, తండాల నుండి, గ్రామాల నుండి స్కాలర్షిప్లు పేరు మీద చదువుకునేటువంటి విద్యార్థుల గురించి, వాళ్ళ బాగోగుల గురించి, గురుకులాల్లో ఉన్నటువంటి చిన్నారుల బాగోగుల గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాబోయే ఎన్నికల గురించి మాట్లాడేటువంటి వాడు కేవలం నాయకుడు మాత్రమే. కానీ రాబోయే తరం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు. కేసీఆర్ గారు నిజమైనటువంటి నాయకులు. ఎందుకంటే రాబోయేటువంటి తరం గురించి మాట్లాడమే కాదు, పని చేసి చూపెట్టిండు. పేదింటి బిడ్డ కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకోగలగాలి అని చెప్పి ఆయన గిరిజన, ఆదివాసీ, దళిత బిడ్డల కోసం, బీద బడుగు బలహీన వర్గాల కోసము బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల పాఠశాలను ప్రారంభించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1000 గురుకుల పాఠశాలల్లో 6 లక్షల మందిని విద్యార్థులను చదివించిండు. ఇది కేసీఆర్ గారి దూరదృష్టి. దానివల్ల ఏం జరిగింది? పిల్లలు ఈరోజు ఐఐటీలకు పోటీ పడుతున్నారు, బిట్స్ పిలానీకి వెళ్తున్నారు, మౌంట్ ఎవరెస్టులు ఎక్కుతున్నారు, నేషనల్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద విజన్ దట్ ఎ లీడర్ షుడ్ హ్యావ్. కానీ ఈయన విజన్ అంతా, ఈయన ఫ్యూచర్ విజన్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ గురించే, ఆయన ఫ్యూచర్ గురించే, విద్యార్థుల ఫ్యూచర్ గురించో, రాష్ట్ర ఫ్యూచర్ గురించో కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కేసీఆర్ గారు పేదింటి బిడ్డ కూడా విదేశాల్లో చదువుకోగలగాలని వారు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొస్తే వేల మంది అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో ఈరోజు చదువుకుంటా ఉన్నారు. కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంది? నువ్వు ఎంతసేపు రాబోయే ఎన్నికల్లో ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది అని అంటున్నావు తప్ప రాబోయే రోజుల్లో ఈ విద్యాశాఖలో ఈ సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తా, ఈ సంస్కరణ తీసుకొస్తా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా మాట్లాడినావా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆయనకు తెలుసు విద్య మట్టి మనిషిని కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది, ఒక సత్ప్రవృత్తం కలిగినటువంటి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అందుకే విద్యాలయాలను దేవాలయాలుగా మనం భావిస్తాం. ఆ దేవాలయాల్లో ఉండేటువంటి గురువులను దేవుళ్ళుగా కొలుస్తాం మనం. ఒక శిల్పి శిలను ఏ రకంగా ఏకాగ్రతతోని కళాత్మకంగా ఒక శిల్పంగా చెక్కుతాడో ఆ రకంగానే ఉపాధ్యాయుడు కూడా ఒక విద్యార్థిని ఒక అద్భుతమైనటువంటి ఒక మానవ వనరుగా, భావి భారత పౌరుడుగా ఎంతో ఏకాగ్రతతోని, ఎంతో శ్రమతోని తీర్చిదిద్దుతాడు. అందుకే ఈ దేశంలో, మన సంస్కృతిలో గురువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురువుని మనం దేవుడిగా కొలుస్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మరి అలాంటి గురువు ఈరోజు ఎన్ని అవస్థల పాలవుతున్నాడు. ఒక శిల్పి ఏకాగ్రతతోని శిల్పాన్ని చెక్కినప్పుడే అద్భుతమైనటువంటి ఒక శిల్పంగా మారుతుంది. కానీ ఆ శిల్పి ఒళ్ళంతా గాయాలు చేసి నువ్వు దాన్ని శిల్పంగా చెక్కమంటే చెక్కగలుగుతాడా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లందరినీ అవస్థల పాలు చేసి నువ్వు మంచి విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దామంటే అది ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతున్నా. కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు, చాక్ పీసులు ఉండవు, ఒక
టాయిలెట్స్ ఉండవు, ఏమీ ఉండవు. మరి అలాంటప్పుడు మన పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో ఎట్లా పోటీ పడతాయి? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వము బీద బడుగు బలహీన వర్గాలు, దళిత బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు కూడా ప్రైవేటు పాఠశాలల్లో అందుకునేటువంటి విద్యను అందుకునే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, పాఠశాలను పెంచాల్సినటువంటి ముఖ్యమంత్రి 27,000 పాఠశాలలు ఉంటే నేను కేవలం 4,000కే కుదిస్తా అని చెప్పి సిగ్గు శరం లేకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. ఆయన ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్య లేకపోతే ఎందుకు ఆ నాణ్యమైనటువంటి విద్య అందించలేకపోతున్నాము? ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి? దానికి ప్రభుత్వం ఏం చేయాలి? ఎట్లా నిధులు ఖర్చు చేయాలి? ఎట్లా అప్గ్రేడ్ చేయాలి పాఠశాలను అనేది సోయి లేదు. 27,000 ఉన్నాయి, నేను 4,000కు తెస్తా. గిదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాట. లేకపోతే నిన్నగాక మొన్న మీరు చూసింది కదా, ఇంజనీర్లు అందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఈ దేశంలో ఎవరైనా అతిపెద్ద క్రిమినల్ అంటే నువ్వే. అది 89 కేసులు ఉన్నాయి నీ మీద. నువ్వే అతిపెద్ద క్రిమినల్ అయి నువ్వు ఇంజనీరింగ్ అంతా కూడా క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఎస్, ఇంజనీరింగ్ విద్యలో స్కిల్ గ్యాప్ ఉన్నటువంటి విషయం వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఒకవేళ స్కిల్ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచించాలి, విద్యాశాఖ మంత్రి ఆలోచించాలి, సంస్కరణలు తీసుకురావాలి, కార్యాచరణ ప్రకటించాలా. అది చేయకుండా పాఠశాలను మూసేస్తా, ఇంజనీర్లు అందరూ క్రిమినల్సు, నిరుద్యోగులందరూ కూడా అడ్డమీది కూలీలు, ఇండ్రిన్ దాయి జావులు, ఇదా మాట్లాడాల్సింది. చాలా బాధాకరం. మొన్న ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, ఎడ్యుకేషన్ ఈవెంట్లో మాట్లాడుతూ టీచర్లను ఏమంటాడంటే, మీరు కొట్లాడాల్సింది విద్యార్థుల కోసం, మీకోసం కాదంటాడు. నాకు అర్థం కాదు. ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో పుస్తకం పట్టుకొని చదువు చెప్పాలి. చదువు చెప్పకుండా ఈ కొట్లాడు ఏంది? ఒకవేళ నిజంగా ఉపాధ్యాయులు కొట్లాడుతున్నారంటే అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. నువ్వు మంచి విద్యను అందించడంలో, విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలను క్రియేట్ చేయడం నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. ఉపాధ్యాయుడు ఎందుకు కొట్లాడుతాడని నాకు అర్థం కాదు. అయినా ఈరోజు ఉపాధ్యాయులు కొట్లాడేది కేవలము వాళ్ళ సదుపాయాల గురించో, వాళ్ళ బెనిఫిట్స్ గురించో కాదు. నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పేసి ఈరోజు ఉపాధ్యాయులు కొట్లాడుతున్నారు. ఈ విషయం చాలామంది గమనించట్లే. నిన్న నేను మిర్యాలగూడ టౌన్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల నేను విజిట్ చేసిన. ఒక ఎస్సీ గురుకులాన్ని కూడా నేను విజిట్ చేసిన. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పేది ఏంటంటే, రెసిడెన్షియల్ పాఠశాలలో వార్డెన్ లేరు. అంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడే వార్డెన్ వృత్తి కూడా చేయాలి. మరి ఒకవైపు పొద్దంతా పాఠశాలలో పుస్తకాలు పట్టుకొని ఆయన పాఠాలు చెప్పాలి, మళ్ళీ రాత్రంతా వార్డెన్ డ్యూటీ చేయాలి. ఇది సాధ్యమేనా? వాటి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. మా పాఠశాలలో కంప్యూటర్లు కావాలంటున్నారు, మా పాఠశాలకు డిజిటల్ ఎడ్యుకేషన్ కావాలంటున్నారు, డిజిటల్ బోర్డ్స్ కావాలంటున్నారు. సహజంగా ఏ వ్యక్తి అయినా కూడా, ఏ వృత్తిలో ఉన్నా కూడా సహజంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కావాలని కోరుకుంటారని. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను మేము క్లియర్ చేస్తామని చెప్పిందా లేదా? మరి ఈరోజు ఎందుకు తొండి ముచ్చట్లు చెప్తున్నారు? ఉపాధ్యాయులు ఏదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళ మీద ఎందుకు నిందలు వేస్తున్నారు? కేసీఆర్ గారు దిగిపోయే సమయానికి 3 డిఏలు పెండింగ్లో ఉండే. ఆ రోజు కరోనా కష్టకాలంలో ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వము 3 డిఏలను పెండింగ్ పెట్టింది, వాస్తవమే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 ఏళ్ళు గడిచింది. ఈ 2.5 ఏళ్లలో ఈయన 6 డిఏలను పెండింగ్లో పెట్టిండు. ఇది ఈయన నిర్వాకం. ఇంకా పైగా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాకు నీతులు చెప్తారు. మేము 1వ తారీఖు జీతం ఇస్తాను. నువ్వు 1వ తారీఖు జీతం ఇచ్చుడు తప్ప ఇంకేం చేయట్లే. నువ్వు డిఏలన్నీ పెండింగ్లో పెట్టినావు. పిఆర్సీ గురించి 2.5 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు, కానీ దాని గురించి ఇప్పటివరకు ఒక్క చర్య లేదు. ఆలోచించండి. ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. నిత్యావసర వస్తువులను కొనేటువంటి ఒక పరిస్థితి లేదు.
500 రూపాయలు పట్టుకొని మార్కెట్ పోతే కూరగాయలు వస్తలేవు. విద్య, వైద్యము, రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరి ఇటువంటి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పీఆర్సీని అడిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని నేను అడుగుతున్నా. ఆ రోజు కేసీఆర్ గారు 2 సార్లు, ఒకసారి 30%, ఇంకోసారి 32%, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు అయితే 42% ఫిట్మెంట్ కూడా ఇచ్చిండు. మరి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత మళ్ళీ పీఆర్సీ ఇద్దాం అనుకొని 5% ఐఆర్ ఇచ్చి ఆయన దిగిపోయిండు. మరి మీరు పీఆర్సీ ఇస్తామని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా, అది పీఆర్టీయూ కావచ్చు, యూటీఎఫ్ కావచ్చు, టీపస్ కావచ్చు, తెలంగాణ టీచర్స్ అసోసియేషన్స్ కావచ్చు, అనేక సంఘాలు ఈరోజు పీఆర్సీ గురించి కొట్లాడితే ప్రభుత్వం నోరు తెరవదు, కనీసం వాళ్ళతో చర్చలు జరపదు. ఏంది దుర్మార్గం అని అడుగుతున్నా. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పోయి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని కోరుకుంటున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత జీవితకాలం పాటు తనకు లేదా తన భార్యకి నెల నెల పెన్షన్ వచ్చేది. 5,000, 10,000, 15,000. దాంతో ఇవాళ శేష జీవితం గడిపేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత రూపాయి పెన్షన్ కూడా రాదు. ఆ శేష జీవితం అంతా కూడా మళ్ళీ కొడుకు మీదనో బిడ్డ మీదనో ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనవరో వస్తే ఓ 10 రూపాయలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉండదు. ఓ చాక్లెటో బిస్కెట్ పొడనో కొనుక్కోవడానికి 10 రూపాయలు ఇచ్చేటువంటి ఆస్కారం కూడా ఉండదు. కాబట్టి మాకు ఈ సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ విధానం కావాలని చెప్పేసి ఉపాధ్యాయులందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం మీద మీరు ఎన్ని అభాండాలు వేసిండ్రు, ఎన్ని విమర్శలు చేసిండ్రు, మరి ఓపీఎస్ తీసుకొస్తామన్నటువంటి మీ హామీ ఏమైంది, మీ వైఖరి ఏమైందని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీని మీద కూడా ప్రభుత్వము స్పందించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేగాక ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క బెనిఫిట్స్ కోసము కళ్ళు కాయలు కాసేలాగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 20,000 కోట్ల రూపాయలు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 23 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయారు ఈ రాష్ట్రంలో, రిటైర్డ్ ఉపాధ్యాయులు చనిపోయారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక. కాబట్టి విద్యాశాఖను ఈరోజు సమూలంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. 15% ఖర్చు చేస్తామన్నటువంటి ప్రభుత్వము కనీసం ఈ ఏడాదైనా ఎంత ఖర్చు చేస్తుందో చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటే, మీరు పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయాలంటే తప్పకుండా అత్యధిక నిధులు కేటాయించాల్సిందే. అదేవిధంగా విద్యాశాఖ బాగుపడాలంటే మరి ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ డిమాండ్లను కూడా నెరవేర్చాలి. పీఆర్సీని అమలు చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను కూడా వెంటనే క్లియర్ చేయాలి. 317 రద్దు చేసి ఆ ప్లేస్లో అమెండ్మెంట్స్తో ఇంకో జియో తీసుకొస్తామన్నారు, దాన్ని కూడా అమలు చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని మీరు తీసుకొస్తామన్నారు, దాన్ని కూడా వెంటనే తీసుకురావాల్సిందిగా, దానికి కావాల్సినటువంటి కార్యాచరణ కూడా మరి వెంటనే ప్రకటించాల్సిందే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా ఉన్న వ్యవస్థను కాపాడాలి. ముందుగా ఉన్న వ్యవస్థను కాపాడి అదనంగా ఇంకా మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొస్తే తప్పులేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న 27,000 పాఠశాలను మూసేస్తా అంటున్నాడు ఆయన. స్వయంగా ముఖ్యమంత్రి గారే బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు గురుకులాల్లో అద్దె చెల్లించేటువంటి ఒక పరిస్థితి లేదు, కావాల్సినటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇవన్నీ చేయకుండా నేను ఇంటిగ్రేటెడ్ పాఠశాల నేను ప్రారంభిస్తా అంటే ఎందుకు ప్రారంభిస్తున్నావు మా అందరికి తెలియదా? ఒక్కొక్క పాఠశాల మీద 120 కోట్లు ఖర్చు పెడతాడట. చాలా వరకు అవి ప్రారంభమే కాలే, కొన్ని ఇప్పుడే ప్రారంభమైనాయి.
అవి పూర్తి అయ్యేసరికి ఇంకో 3-4 ఏళ్ళు పడుతుంది. కానీ అప్పటి వరకే ఈ బిల్లులు మొత్తం దుబ్బుకపోయి దాంట్లో కమిషన్లు సంపాదించుకుంటారు. అదే కదా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అనేటివి కేవలం రేవంత్ రెడ్డి గారి బంధువులకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి, తద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికే తప్ప నిజంగా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందించడానికి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ నిజమే అయితే ఉన్న విద్యాలయాలను కాపాడాలి కదా ప్రభుత్వము. ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే 11,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్కాలర్షిప్లను చెల్లించాలి కదా. మీరు అవి చెల్లించకుండా ఇంటిగ్రేటెడ్ ఎండమావి లాంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మేము తీసుకొస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఆయన ఆకునూరు మురళి అని ఉన్నాడు. ఆయన మేధావితనానికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి. ఏం రికమెండేషన్ ఇచ్చిండో నాకు తెలియదు, కానీ ఎవడన్నా ఉన్న పాఠశాలను మూసేస్తాడా అండి? ఎంత దిక్కుమాలనోడైనా ఎవడైనా ఉన్న పాఠశాలను మూసేసేమని రికమెండేషన్ ఇస్తాడా? గురుకులాలకు అద్దె చెల్లించవు, ఉన్న పాఠశాలలో స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉండదు, చాక్ పీసులకు పైసలు ఉండవు, మెయింటెనెన్స్ ఫండ్ ఇవ్వవు. నువ్వు కొత్త పాఠశాలను నువ్వు ఏర్పాటు చేస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఆ విద్యాశాఖ ఆయన ఏంది, అది విద్యా కమిషన్ కదా, ఆయన నేతృత్వం వహించింది. ఒక ఆర్టీఐ వేయదలుచుకున్నా నేను. అసలు ఈ విద్యా కమిషన్ పేరు మీద ఈ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసిందో తెలుసుకోవాలి నిజంగా. వాళ్ళ జీతాలకు, వాళ్ళ కార్లకు, వాళ్ళ జల్సాలకు ఆ ఖర్చు పాఠశాలకు ఇస్తే కనీసం మెయింటెనెన్స్ ఫండ్ అన్న వెళ్ళేది. ఆయన వచ్చేమన్నాడు, టీచర్లకు ఫుల్ జీతాలు ఇస్తానన్నాడు. ఇంటర్నల్గా ఏం రికమెండేషన్ ఇచ్చిండేమో కానీ ఇప్పుడు ఉన్న పాఠశాలను మూసి ఇస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళంతా కేసీఆర్ గారి మీద కక్ష పెంచుకొని ఉన్న వ్యవస్థను నాశనం చేయాలని చూసిందే తప్ప నిజంగా మరి మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించారు.